నమస్తే సార్. నమస్తే అండి. సార్ వెల్కమ్ టు చాయ్ విత్ పీడి సార్. సార్ థ్యాంక్ యూ అండి. బొబ్బిలి రాజమౌళి కోటీశ్వర స్వామి గారి కంటే మా టిఎల్ఎం టీచర్ గారు అనేది మీరు బాగా ఫేమస్. ఎందుకంటే మా ఉపాధ్యాయ రంగంలో మీ ఉపాధ్యాయ రంగంలో ఇప్పటి వరకు ఎన్నో టిఎల్ఎంలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి మీరు ఇచ్చిన టిఎల్ఎంలన్నీ కూడా ఏ టీచర్ ఇవ్వలేనంత గొప్ప టిఎల్ఎం మీరు అందించారు. దానికోసం అదే విధంగా మీకు ప్రస్తుతం ఉన్న విజయాలతో పోల్చుకుంటే 2023లో మీకు వచ్చిన బెస్ట్ టీచర్ అవార్డు కానీ అది ఏంటంటే మాలాంటి కొత్త టీచర్ని ఎంతో ఇంట్రెస్ట్గా ఆహ్వానం పలుకుతుంది ఉపాధ్యాయ వృత్తిలోకి. అసలు మీరు ఈ ప్రయాణం ఏ విధంగా మొదలు పెట్టారు, అసలు మీరు ఈ వృత్తిని ఎంచుకోవడానికి కారణం ఏంటి సార్? అసలు మీరు వచ్చిన బ్యాక్గ్రౌండ్. ముందుగా మీరు చక్కని ఇంటర్వ్యూ చేస్తున్నందుకు మీకు థ్యాంక్స్ చెప్తూ, నా ప్రస్థానం నరసాపురంలో ప్రసిద్ధమైన ముసమ్మ హాస్పిటల్లో 1971 సెప్టెంబర్ 21న బొబ్బిలి వెంకట సుబ్బారావు గారు, వెంకట మహాలక్ష్మి గారు దంపతులకు నేను జన్మించడం జరిగింది. అయితే ఏంటంటే నా దురదృష్టం అన్న 1 సంవత్సరం 6 నెలలకే నేను మా నాన్నగారిని కోల్పోవడం జరిగింది. అంటే మా నాన్నగారు ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు. సో అటువంటి పరిస్థితుల్లో పేరుపాలెంలో మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర నేను పెరగడం జరిగింది. మా తాతయ్య గారు కొమ్మూరు వెంకట సూర్యనారాయణ గారు పెంచి పెద్ద చేశారు. కేబీపాలెం హై స్కూల్లో 10th క్లాస్ వరకు అక్కడ చదివాను. 10th క్లాస్లో అక్కడ నేను స్కూల్ ఫస్ట్. ఇప్పటికే అక్కడ నా పేరు నోటీస్ బోర్డులో కనిపించడం చాలా ఆనందకరమైన విషయం. ఇంటర్మీడియట్ డిగ్రీ వైన్ కాలేజీలో కంప్లీట్ చేసి బీఈడి సీట్ రాకపోవడం వల్ల ఎప్పటి నుంచో నాకు ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్ళాలన్న ఒక సంకల్పంతో విద్యా వాలంటీర్గా ఒక 5 సంవత్సరాలు పనిచేసి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తూపుతాడులో అప్లైడెడ్ హై స్కూల్లో 2 మాస్టర్లతో జరిగే స్కూల్లో నేను 10th క్లాస్ బోధించడం జరిగింది. తర్వాత 2 సంవత్సరాలు భీమవరంలో ఒక ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో పనిచేసి 2001 డిఎస్సి ద్వారా నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నా ప్రస్థానాన్ని ప్రారంభించడం జరిగింది. సార్ అసలు టిఎల్ఎం మీద ఎందుకు సార్ మీకు అంత ఇంట్రెస్ట్? అసలు టిఎల్ఎం తయారు చేయాలి అనేది అంత ఇంట్రెస్ట్ ఎలా సార్? చాలా మంచి ప్రశ్న అడిగారు సార్. నేను ఫస్ట్ ఉద్యోగంలో చేరినప్పుడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వెంకటతిప్ప భీమవరం మండలంలో 4th కేటగిరీ స్కూల్. అంటే అక్కడ బస్ సౌకర్యం కానీ ఏ సౌకర్యం లేని పాఠశాలలో నేను ఉద్యోగంగా ప్రవేశించడం జరిగింది. అక్కడ మండలంలోనే తక్కువ రోజులు ఉండేది, 19 మంది మాత్రమే ఉండేవారు. అప్పుడు మా ప్రధాన ఉపాధ్యాయులు నాగేశ్వరరావు గారు తక్కువ మంది పిల్లలు ఉన్నారు, మనం ఎఫెక్టివ్గా చేయాలంటే మంచి మంచి మోడల్స్ తయారు చేయండి, మీరు కొత్తగా వచ్చారు కాబట్టి అని ఆయన చాలా చాలా మెటీరియల్ అప్పుడు ధర్మోకోల్ వాడేవాళ్ళం. ధర్మోకోల్, స్కెచ్లు, చాకులు అన్ని పట్టుకొచ్చి నాకు ఇచ్చి మీరు చేయండి అన్నారు. సరే పెద్ద ఆయన చెప్పారు కదా అని మొదలు పెట్టాను. ఒకరోజు మా పక్కన జన్మభూమి కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఎండిఓ గారు మా పాఠశాల విజిట్ చేయడానికి వచ్చినప్పుడు నేను ఒక్కడే ఉన్నాను పాఠశాలలో. పిల్లలతో టీఎల్ఎం అది కూర్చొని చేయిస్తుంటే ఆవిడ వచ్చి ఎంతమంది పిల్లలని అడిగితే 19 మంది. అంటే అప్పటికి మండలంలో నాదే లీస్ట్ స్ట్రెంగ్త్ ఉన్న స్కూల్, తక్కువ మంది క్యాచ్మెంట్ ఏరియా లేకపోవడం వల్ల సార్ ఆవిడ కొంచెం ఒక నవ్వుతూ 19 మందికి ఇద్దరు మాస్టర్లు అని నవ్వుతూ అని వచ్చి పిల్లలు ప్రశ్నలు అడిగితే, మామూలుగా అయితే చెప్పగలరో లేదో చెప్పలేం కానీ ఇక్కడ టీఎల్ఎం చూపించి అక్షరాలు తీయమంటే నేను అప్పుడే అక్షరాలు కట్ చేసి రంగులు వేసి పెట్టాను. వెంటనే పిల్లలు అక్షరాలు తీయడం, పదాలు కలపడం చేశారు. ఆవిడ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి వెళ్ళిపోయారు. సో అప్పటి నుంచి మనం ఎంత చెప్పినా ప్రజెంటేషన్ ఇంపార్టెంట్, టీఎల్ఎం ద్వారా బాగా చెప్పొచ్చు అనేది అక్కడ మొత్తపడి అప్పటి నుంచి ప్రతి కాంప్లెక్స్లోనూ మంచి మంచి టీఎల్ఎం చేయడం, అది అలాగా అలవాటుగా అది అలా కొనసాగుతూ ఈరోజు జిల్లాలో రాష్ట్రంలో కూడా కొంచెం మంచిగా టీఎల్ఎం చేసే స్థాయికి చేరుకోవడం జరిగింది. ఇంకా టీఎల్ఎం టీచర్ గారు స్వామి గారు నా ముద్ర పడిపోయింది మీకు. అది అది కూడా ఆనందకరమైన విషయం. అది అంటే కటింగ్ చేయడం కానీ, ఏదైనా మంచి మోడల్ చేయడం కానీ, ఏదైనా ఒక బొమ్మ చూసినప్పుడు దాన్ని అదేగా చేయడం కానీ నాకు అదొక అలవాటుగా మారింది. నా పిల్లలకు కూడా బాగా ఉపయోగపడుతుంది సార్. అసలు అంటే ఇప్పుడు ప్రస్తుతం కొత్త టీచర్లు కానీ 2000 నుంచి ఇప్పుడు ప్రజెంట్ 25 డిఎస్సి వరకు ఏంటంటే టిఎల్ఎం అనేది అంటే ముందు నుంచి ఉందో లేదో తెలియదు కానీ 2015 తర్వాత నుంచి టిఎల్ఎం ఎక్కువ ఫామ్లోకి వచ్చింది. అసలు టిఎల్ఎం వాడి విద్య బోధించాలి అనేది, ఆ విద్య బోధించడం అనేది అంటే ముందు నుంచి ఎక్కడి నుంచి వచ్చిందా, లేదంటే మన భారతదేశంలో కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ అంటే జనరల్ గా పిల్లోడు చూసింది కొంతవరకు గుర్తుపెట్టుకుంటాడు, చదివిన కొంచెం గుర్తుపెట్టుకుంటాడు. అదే
ఏదైనా ఒక టీఎల్ఎం చూసి నేర్చుకుంటే అది ఎప్పటికీ మర్చిపోడు. ఆ బొమ్మ కాన్సెప్ట్ వాటిలో ఉండిపోతుందా, అది చేస్తూ ఉంటాడు కాబట్టి అనే కాన్సెప్ట్. అయితే నేను 2002 జాయిన్ అయినప్పటి నుంచి కూడా విద్యా మేళాలని, టీఎల్ఎం మేళాలని ఇలా నిర్వహించి ప్రభుత్వం కూడా టీఎల్ఎం ఎంకరేజ్ చేసేది. ఎందుకంటే దాని ద్వారా బోధన చేయడం అనేది ఒక మంచి కాన్సెప్ట్ అండి. Yes, sir. సో అది డెవలప్ అవుతూ కొత్త జనరేషన్ కూడా వచ్చినప్పుడు వాళ్ళు కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవడంతో దాని ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వడం జరిగింది. సార్ ఇప్పుడు మీరు ఏ స్కూల్లో మనం చేస్తున్న గవర్నమెంట్ స్కూల్స్ లో చాలా మంది లేని పిల్లలు మన దగ్గర ఉంటారు. అంటే సరిగ్గా తిండి లేక లేదు వసతులు సరిగ్గా లేక మన దగ్గరికి వస్తారు. నేను మీ గురించి విన్నది ఏంటంటే అలాంటి పిల్లల్ని స్వామి గారు చాలా దగ్గరగా తీసుకొని వాళ్ళకి కావాల్సిన ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూస్తూ ఉంటారు అని ఉంటది. అంటే చాలా మానవత్వం అనేది చాలా తక్కువగా ఉంటది. కానీ స్వామి గారిలో అన్ని రంగాల్లోని అన్ని రకాలుగా ఈ విధంగా ఉండడం చాలా ఆనందదాయకం సార్. అది అసలు ఏ విధంగా ఉంటారు? అంటే నేను సర్వీస్లో జాయిన్ అయినప్పుడు మా సీనియర్ మాస్టర్ ఒక ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఉత్తమ ఉపాధ్యాయుడు అంటే ఎవరి టేబుల్ చుట్టూ, అంటే ఎవరు ఉపాధ్యాయుడి చుట్టూ పిల్లలు వచ్చి చుట్టూరు ఒక బెల్లం చుట్టూ ఏగలు అలా మూగుతాయో అలా వచ్చి నేర్చుకుంటేనే ఆ టీచర్ ఉత్తమ ఉపాధ్యాయుడు అని ఫస్ట్ చెప్పడం జరిగింది. సో అది కాన్సెప్ట్. ఆ పిల్లలందరూ మన పిల్లలు. జనరల్ గా కూడా మేము ఏదైనా మీటింగ్ జరిగినా మా పిల్లలు అని చెప్తాం. మా పిల్లలు అంటే మన కన్న బిడ్డలతో పాటు వాళ్ళు మన పిల్లలా చూసుకుని ఇంక అందరూ సరదాగా మన ఎప్పుడైతే అప్పుడు వచ్చారో వాళ్ళు ఏమవుతారంటే మనల్ని ఏదైనా భయం లేకుండా అడుగుతారు. ప్రైవసీ వాళ్ళ దగ్గర ఉండదు. మా మాస్టర్ నేను అడగచ్చు. అలాగే రెండో ప్రశ్న ఏంటంటే ఆర్థికంగా చేయవతినివ్వడం. అంటే ప్రస్తుతం మేము మొన్నటి వరకు ఈ 24 ఏళ్ల సర్వీసులో ఆర్థికంగా మనం అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ కూడా దాతల సహకారం. అంటే ఈ రోజు సమాజంలో మనం అడిగితే పాఠశాలకి చేయను అన్న వాళ్ళు ఎవరు లేరు. అందరూ మంచి మానవతా దృక్పథం ఉన్నవాళ్లే కాబట్టి ఎవరిని అడిగినా పాఠశాల చేస్తారు. ఆ విధంగా దాతలను సమీకరించి పనిచేసిన ప్రతి పాఠశాలలోనూ పిల్లల యొక్క అభివృద్ధి కోసం నోట్బుక్స్ కొనుక్కోక లేకుండా, యూనిఫామ్ కొనుక్కోక లేకుండా గవర్నమెంట్ ఇవ్వనప్పుడు కూడా ఇలాగా మనం దాతలను సమీకరించి చేయడం కూడా జరిగింది. సార్ అసలు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు మీరు అంటే 2004 నుంచి ప్రస్తావన నుంచి మొదలు పెట్టుకుంటే 2004, 2015, 2023 అంటే మండలం కానీ జిల్లా స్థాయి కానీ రాష్ట్ర స్థాయి కానీ అంటే ఏదైనా మనం చేసే కృషి వల్లే మనకు ఆ గుర్తింపు వస్తుంది. కానీ ఏంటంటే ఉపాధ్యాయుల్ని అందరూ బెల్లో బిల్లు అనే మాటకి పరిమితం చేస్తున్నారు. కానీ వాస్తవంగా మనం పడుతున్న కష్టాలు కానీ ఇవి కానీ సమాజానికి తెలియదు. కానీ ఒక టీచర్ రాష్ట్ర స్థాయి అవార్డు పొందడం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నాట్ ఇంపాసిబుల్. సో అలాంటిది మీరు ఎలా అచీవ్ అయ్యారు సార్? ఇది మంచి ప్రశ్న అండి. ఏంటంటే బెల్లు బిల్లు అంటే కొంతమందికి ఉన్న అభిప్రాయం. ఎందుకంటే మనం గ్రామంలో ఎక్కువ కనపడేది ఉపాధ్యాయుడే. ఉపాధ్యాయుడు బడికి వచ్చి ఎక్కువసేపు గ్రామంలో ఉండి వెళ్తారు, మిగతా ఎంప్లాయీస్ ఎవరు ఉండరు. కాబట్టి వాళ్ళు అలా అనుకుంటారు. కానీ మనం చేసే కార్యక్రమాలు ఖచ్చితంగా సమాజానికి తెలియాలి. నేను కాంప్లెక్స్ లో కానీ రిసోర్స్ పర్సన్ గా కానీ ఒకవేళ టీచర్ ట్రైనింగ్ లో కానీ నేను చెప్పే మొదటి పాయింట్ ఏంటంటే మనం చేసే కార్యక్రమాలు పబ్లిక్ లోకి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలంటే మన గొప్ప చెప్పుకోవడం కోసం కాదు, అది నలుగురికి స్ఫూర్తిగా ఉండాలి. అలాగే సమాజానికి కూడా తెలియాలి పలానా స్కూల్లో ఇది చేస్తున్నారు, పలానా స్కూల్లో. ఎందుకంటే ఇప్పుడు చూసామనుకోండి, పబ్లిసిటీ అనేది చాలా ముఖ్యమైన అంశం. ఖచ్చితంగా మనం దాన్ని కూడా మనం చేయాలి. ఇప్పుడు ఈ రోజు మనం 10th క్లాస్లో ప్రభుత్వ పాఠశాలలో టాప్ 10 లో వచ్చిన వాళ్ళు అందరూ అన్ని పేపర్లోనూ వేయడం అనేది మనకి ఎంత గొప్ప చాలా. సో మనం చేసిన దాన్ని ఎక్స్పోజ్ చేయడం అనేది కూడా ఇంపార్టెంట్. సో అది నేను చెప్తాను ఎక్కువ, అది మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే చెప్తేనే తెలుస్తుంది. అవునండి, ఇది మౌత్ టాక్ ద్వారా ఒక నుంచి ఒకటి వెళ్ళాలి జరగదు. కాబట్టి ఖచ్చితంగా మనం చెప్పాలి. తర్వాత ఏంటంటే నాకు ఉన్నది ఏంటంటే మనం ఏది చేసినా అందులో బెస్ట్. నా స్టూడెంట్స్ కూడా అదే చెప్తారు, ఏ వృత్తి అయినా చేయండి, అందులో మీరు ఫస్ట్ లో ఉండాలి అని చెప్తాను. సో నేను అలా చెప్పేవాడిని, మనం కూడా ఉండాలి కాబట్టి నేను కూడా. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు తీసుకున్నప్పుడు అప్పుడు ఉత్తమ ఉపాధ్యాయుడు కాదు. ఈ రోజు నేను తీసుకున్న 2023లో తీసుకున్నప్పటికీ కూడా దానికి నాతో పనిచేసిన ఉపాధ్యాయులు కానీ, నన్ను ప్రోత్సహించిన హెచ్ఎంలు కానీ, ఎంఈఓలు కానీ అందరూ సహాయం చేసి నాకు తోడ్పడిన వాళ్ళే. అదేవిధంగా ఇంకా కొంతమంది ఎక్స్పోజ్ అవుతారు, కొంతమంది ఎక్స్పోజ్ అవ్వకుండా నాకన్నా బాగా చేసే ఉపాధ్యాయులు చాలా మంది ఉంటారు, కానీ అందరూ ఎక్స్పోజ్ అవ్వట్లేదు. సో అందరూ కూడా తమ యొక్క చేసే యాక్టివిటీస్ కానీ ఎక్స్పోజ్ చేయాలనేది పర్సనల్ గా నా అభిప్రాయం. అంటే కష్టానికి తగ్గ గుర్తింపు ఉంటే కన్ఫామ్ గా మనం చిరస్థాయిగా నిలబడం. అంటే ఇప్పుడు కొంతమందికి మనం జనరల్ గా చూస్తూ ఉంటాం, సినిమాల్లో అవార్డులు ఇచ్చినప్పుడు
కొన్ని అవార్డులు చూసినప్పుడేమో మనకి అబ్బా బాగా ఇచ్చారనిపిస్తుంది. కొన్నేమో మనం అలా ఇచ్చిన ప్రతి ఉపాధ్యాయుడికి ఇచ్చిన ప్రతి అవార్డు కూడా ఆ ఉపాధ్యాయుల యొక్క విలువలు పెంచేలా ఉండాలి, అవార్డు స్థాయిని పెంచేలా ఉండాలి తప్ప వీరికి ఎందుకు ఇచ్చారా అనే స్థితిలో ఉండకూడదు అనేది నా ఉద్దేశం. సార్ 2026 ఎస్ఎస్సి ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది. ఆ వచ్చిన రిజల్ట్ టైంలో మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలు, పేద విద్యార్థులు వీళ్ళందరినీ కూడా నేషనల్ స్థాయి పేపర్లో కానీ స్టేట్ పేపర్లో కానీ వాళ్ళని గుర్తించి ఆ ఫ్రంట్ పేజీలో రావడం అనేది మనలాంటి ఉపాధ్యాయుడికి చాలా గర్వకారణం. ఏంటంటే ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు దీన్ని ఆయన పట్టుదలతో చేయడం కూడా మనందరికీ ఆనందదాయకం. దీని గురించి వ్యక్తిగతంగా అయితే ఎవరికైనా సరే అభినందన అనేది మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. నేను 10వ తరగతిలో 425 మార్కులతో పాఠశాల ప్రథమ స్థాయిలో ఉండి నా పేరు నోటీస్ బోర్డులో కనపడి ఇప్పటికే ఉంటే అది చూసుకుంటే ఎంత ఆనందం కలుగుద్దో, ఇప్పుడు ఈ 2026లో టాప్ లో ఉన్న పిల్లలందరూ ఆ పేపర్లో రావడం అనేది వాళ్ళకి ఆనందం, ఆ కుటుంబ సభ్యులకు సంతోషంతో పాటుగా నెక్స్ట్ జనరేషన్ కూడా స్ఫూర్తిగా ఉండదు. అవునవును. వాళ్ళు కూడా నెక్స్ట్ ఆ స్థాయికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఇంత మంచి ఎప్పుడూ లేని విధంగా ఇంత మంచి చక్కని కార్యక్రమం చేసిన మన కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా నా వ్యక్తిగతంగా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అదే సార్, అదే అంటారు కదా, ఉపాధ్యాయుడు అనేవాడు వెలుగుతున్న కొవ్వొత్తు, తన కరుగుపోతూ కూడా ఇతరులకి వెలుగునిచ్చే జీవితాన్ని ఇస్తాడు. ప్లస్ ఆ వెలుగుని చూసి ఎక్కువ ఆనందపడేవాడు ఎవరంటే ఉపాధ్యాయుడు. అవునవును సార్. సార్ ఇప్పుడు ప్రస్తుత సిచ్యువేషన్ లో కొత్తగా వస్తున్న ఉపాధ్యాయ వృత్తిలోకి వస్తున్న వ్యక్తులకి లేదంటే యువతకి మీరు ఇచ్చే సందేశం? ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు జీవనోపాధి కోసం ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకుంటే మాత్రం నా ఉద్దేశంలో అది కరెక్ట్ కాదు. జీవనోపాధిగా రకరకాలు చేయొచ్చు, కానీ ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా గొప్ప వృత్తి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరిని తయారు చేయాలన్నా ఉపాధ్యాయుడిగా మనమే తయారు చేయాలి. కాబట్టి ఆ వృత్తిని పవిత్రమైన వృత్తిగా భావించి రావాలి. వచ్చిన తర్వాత తమ యొక్క శక్తి సామర్థ్యాలను పిల్లల యొక్క డెవలప్మెంట్ కోసం ఉపయోగించాలి. ఎందుకంటే ఇంతకుముందు మీరు అన్నారు, మన దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేద విద్యార్థులు వస్తున్నారు. కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా మనం మనకే చేయగలిగినంత విద్యను వాళ్ళకి అందించడం ద్వారా వాళ్ళని ఉన్నతలుగా తీర్చిదిద్దాలి. మనం ఎంత డబ్బులు ఇచ్చి ఏం చేసినా మనం ఏం చేయాలి, అదే విద్యనిస్తే ఈరోజు దానికి మనమే ఉదాహరణ. ఎందుకంటే నేను మామూలు స్థాయిలో అయితే ఎక్కడో ఉన్నాను, చదువుకున్నాం కాబట్టి ఈ రోజు ఇక్కడ కూర్చొని నలుగురికి చెప్పగలుగుతున్నాం, నలుగురు పిల్లలు తయారు చేయగలుగుతున్నాం అంటే విద్య ఒకటే అనేది నా భావం. అదే అంటే ఇప్పుడు చాలా మంది సార్ యువతలో, ఇప్పుడున్న యువతలో ఏమైపోయిందంటే వాళ్ళు ఏదైనా ఒక అంశం మీద స్ట్రాంగ్ గా నిలబడలేకపోతున్నారు. వాట్ ఎవర్ ఏదైనా అవ్వచ్చు, అంటే ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి వాళ్ళు కట్టుబడి ఉండలేకపోతున్నారు. అది అంటే మీరు ముందు నుంచి మీ తరం నుంచి ఇప్పుడున్న జెన్జీ ప్లస్ ఇటువంటి ఎంత చూసారు, వీళ్ళలో వస్తున్న మార్పులు అంటే ప్రస్తుత సమాజంలో మీరు చెప్పిన విషయాలు చాలా చాలా ఖచ్చితమైన విషయాలు. ఎందుకంటే మనిషి ఎడ్డిస్ట్ అవ్వలేకపోతున్నారు పిల్లలు. అంటే సంతోషాన్ని తట్టుకోలేకపోతున్నాడు, బాధని తట్టుకోలేకపోతున్నాడు, కోపాన్ని తట్టుకోలేకపోతున్నాడు. దాని పర్యవసానం ఈ రోజు మనం సమాజంలో చూస్తున్నాం. కాబట్టి ఏంటంటే ఉపాధ్యాయులుగా మనం చేయాల్సింది ఏంటంటే ప్రాథమిక స్థాయి నుండే మొక్క వంగనది మానే వంగన అంటారు. కాబట్టి చిన్నతనంలో నుంచే వాడికి మంచి విలువలు, చదువు వీటితో పాటుగా విలువలతో కూడిన విద్యని మనం అందించాలి. ప్రత్యేకించి ప్రభుత్వ పాఠశాలలోనే జరుగుతుంది. ఎందుకంటే చక్కని విలువలతో పుస్తకాలు ఇస్తున్నాం, లైబ్రరీ పుస్తకాలు ఇస్తున్నాం, దానికి పీరియడ్స్ ఇస్తున్నాం. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఇది గమనించి ఎక్కడ ఇటువంటి విద్య లభిస్తుందో అక్కడ మన పిల్లలను జాయిన్ చేయాలన్న కాన్సెప్ట్ కూడా డెవలప్ చేసుకోవాలి. స్వామి గారు ఉపాధ్యాయ వృత్తికి ఎంతైతే కష్టపడుతున్నారో ఉపాధ్యాయ హక్కుల కోసం కూడా అంతే కష్టపడతారని బయట ఉన్న ఉపాధ్యాయుల్లో ఉన్న ఒక మంచి పేరు. అది ఎలా సార్? నాకు ప్రారంభం నుంచి కూడా నేను 10th క్లాస్ చదివే వరకు కూడా స్కూల్ పీపుల్ లీడర్ నేనే, ఎస్పీఎల్ నేనే. అలాగే స్కౌట్ లో కూడా స్కౌట్ ట్రూప్ లీడర్ నేనే. అక్కడ నుంచి నాయకత్వం అనేది వచ్చింది. తర్వాత విద్యా వాలంటీర్గా పనిచేసినప్పుడు కూడా విద్యా వాలంటీర్లో కూడా నాయకత్వం చేసుకుని పోరాటాలు చేయడం జరిగింది. ఉపాధ్యాయ జీవితంలోకి వచ్చిన తర్వాత యూటీఎఫ్ లో సంఘ బాధ్యుడిగా కానీ, ఇప్పుడు మండల శాఖ అధ్యక్షుడిగా కానీ, అంటే హక్కులతో పాటు బాధ్యతలు అంటే రెండు యూనియన్ ఏదైతే చెప్పిందో రెండు వెళుతూ కూడా పిల్లల్ని ప్రోత్సహించడం, బాగా చెప్పే టీచర్స్ ని ప్రోత్సహించడంతో పాటుగా వాళ్ళకి రావాల్సిన హక్కుల కోసం కూడా నా వంతు ప్రయత్నం నేనైతే ఖచ్చితంగా చేస్తున్నాను, నాకున్న అవకాశాన్ని బట్టి. సార్ ఇప్పుడు ప్రజెంట్ అంటే
జనరేషన్ మీరు చెప్పారు కదా, ఏదైతే జనరేషన్ ఉందో వాళ్ళు సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న చిన్న చిన్న పిల్లలు ఏదైనా ఒక విషయం గురించి మీ దగ్గరికి వచ్చి, సరే నా ఈ అబ్బాయి ఇది చేశాడు అని అంటే వాళ్ళలో ఉన్న అడ్జస్ట్మెంట్ మీరు ఏ విధంగా చేయగలుగుతున్నారు? ఇప్పుడు పిల్లలు కూడా ప్రాథమిక స్థాయి నుంచి వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా కోపాన్ని కానీ బాధను కానీ తట్టుకోలేకపోతున్నారు. సో దాన్ని మనం తగ్గించడానికి ఏంటంటే పిల్లల దగ్గరికి తీసుకుని ఏం జరిగిందనేది తెలుసుకుని ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో రెండు రకాలుగా కూడా మనం చెప్పి మనకి ఆల్రెడీ ప్రభుత్వం ఇచ్చిన ఆ, సాంకేతిక టీవీలు అయి ఉన్నాయి కాబట్టి వాటిలో మంచి మంచి ఉపయోగపడే స్కిట్లు చూపించడం కానీ స్టోరీస్ చూపించడం ద్వారా కూడా వాళ్ళ అవేర్నెస్ తీసుకొస్తే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆ భావాలు కూడా పెరుగుతాయి. సమాజంలో ఎలా ఉండాలి, స్నేహితులతో ఎలా ఉండాలి, తోటి వారితో ఎలా ఉండాలి, పెద్దలతో ఎలా ఉండాలి అనేది కూడా మనం ఫస్ట్ నుంచి నేర్పాల్సిన పరిస్థితి ఉంది. ఆ విధంగా నేర్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాం. అదే చాగంటి కోటేశ్వరరావు గారు విలువల విద్య అనే పుస్తకాన్ని కూడా అది కూడా ఒక మంచి కాన్సెప్ట్ గవర్నమెంట్ తీసుకున్నది. దానికి కూడా ప్రభుత్వాన్ని మా కృతజ్ఞతలు చెప్పాలి. Yes, sir. అది. సార్, మనం ఇప్పుడు ఎవరైనా వచ్చి స్వామి గారి దగ్గరికి, స్వామి గారు నేను కూడా ఒక ఉత్తమ ఉపాధ్యాయుని అవ్వాలి అనుకుంటే ఒక మాటలో చెప్పండి. మన పనిని పెర్ఫెక్ట్ గా అంటే మనం ఎవరో చూస్తారు ఎవరో ఏదో చేస్తారని కాకుండా మనకు మనస్సాక్షి ఉంటుంది. మనం సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ఆలోచించుకుంటే ఈ రోజు మనం ఏం చేసాం, పిల్లలకి ఎంతవరకు చెప్పగలిగాం అనేది మనమే చెక్ చేసుకుంటాం. ఒక పర్యవేక్షణ అధికారులు ఎంఈఓ గారు కానీ డిఓ గారు కానీ ఎవరో రావచ్చు. ప్రతిరోజు మనం సంతృప్తికరంగా చేస్తే ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా రేపైనా పెద్దలు కానీ ప్రభుత్వం కానీ ఖచ్చితంగా గుర్తిస్తే వాళ్ళు కూడా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు తీసుకున్నారు. అవార్డు తీసుకుని ఇందాక చెప్పాను, అవార్డు తీసుకున్న వాళ్ళు అప్పుడే ఉత్తమ ఉపాధ్యాయులు కదా అందరూ. ఇందులో కొంతమంది ఏంటంటే అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కానీ అప్లై చేస్తున్నాం. అలాగే మనం చేసేది కూడా కొంచెం ఈ రోజు మనకి సోషల్ మీడియాలో రకరకాల ఛానల్స్ ద్వారా కానీ దీని ద్వారా కానీ మనం చేసే కార్యక్రమాలు చేయడం ద్వారా మిగతా వాళ్ళు కూడా స్ఫూర్తి పొందుతారు. నేను జనరల్గా ఏదైనా చూశాను అనుకోండి, ఎవరైనా ఏదైనా చేసిందని దాన్ని ఇంకా మనం బాగా ఏం చేయగలమని ప్రయత్నిస్తాం తప్ప అది చేసేది మనం చేయలేకపోయినది విషయం కాదు. సో ఆ విధమైన స్ఫూర్తి అందరికీ కలిగితే ఏముంటే మొత్తం విద్యా వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఈ రోజు మనం చూసామంటే గత సంవత్సరం కన్నా ఈ రోజు ప్రైవేట్ పాఠశాల నుండి మన పాఠశాలలోకి వచ్చారు. ఇదంతా టీచర్ల యొక్క అంకిత భావంతో చేయబట్టే ఒకళ్ళొకళ్ళు స్ఫూర్తి పొందబట్టే. ఎందుకంటే వేసవకాలం కూడా ఎండను కూడా లెక్క చేయకుండా అందరూ ప్రతి ఇల్లు తిరిగి మన పాఠశాల యొక్క ఔన్నత్యాన్ని అందరికీ చెప్పి తల్లిదండ్రులతో చెప్పడం వల్ల అంతమంది జాయిన్ అవ్వడం కూడా జరిగింది. సో అవి చేస్తే చాలు, మన ఉద్యోగం మనం చేస్తే అవార్డులు ఏ వస్తాయి. అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. ముందు వస్తే తర్వాత పై స్థాయిలో ఖచ్చితంగా గుర్తిస్తారు. ఒక రోజు లేట్ అవ్వచ్చు తప్ప ఖచ్చితంగా మన శ్రమకు తగిన ఫలితం వస్తుంది. సార్, మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్రెడీ స్టేట్ వరకు మీరు బెస్ట్ టీచర్ అవార్డు తీసుకున్నారు. నెక్స్ట్ ఏంటి సార్? నేను జాబ్లో జాయిన్ అయినప్పుడే అనుకున్న గోల్ ఏంటంటే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు తీసుకోవాలనేది నా ఆకాంక్ష. ఎప్పటికైనా తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం. అంటే దానికోసం ప్రయత్నం చేస్తూ ఉద్యోగం అని కాదు, నా ఉద్యోగం నేను చేసుకుంటూ దీన్ని మనం చూపించడం ద్వారా ఉండే మన అదృష్టం వస్తుంది. మీలాంటి టాలెంటెడ్ టీచర్ని గుర్తించాలి సార్. ఎందుకంటే మీలాంటి టాలెంటెడ్ టీచర్ని గుర్తిస్తేనే ఇంకా ఉన్న టీచర్లు కూడా మనం కూడా ఆ స్థాయిలోకి రావాలి అన్న మోటివేషన్తో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రతి టీచరు కూడా, ఇక్కడికి వచ్చిన ప్రతి టీచరు ఉపాధ్యాయుడు కూడా బై ఛాన్స్ రాలేదు, వాళ్ళ చాయిస్తోనే వచ్చేది. వాళ్ళు ఎంచుకున్నారు మేము ఉపాధ్యాయ వృత్తిలో ఉండాలి, దేశాన్ని నిర్మించాలి అనే దృఢమైన లక్షణంతో వాళ్ళు వచ్చారు. కన్ఫామ్ గా వాళ్ళకి మీలాంటి వాళ్ళు మోటివేషన్ అవుతారు ముందుకు వెళ్ళడానికి. వాళ్ళకి మీరు ఏమైనా ఒక సజెషన్ ఒక మాటలో చెప్పాలంటే? నేను చెప్పే ఒక అంశం ఏంటంటే ఈ అవార్డులు ఇవన్నీ ఒక పర్సన్ కానీ అసలైన అవార్డు ఏంటంటే మన గ్రామంలో కానీ మన పిల్లలతో కానీ ఆ పేరెంట్స్తో కానీ మనం మంచి అనిపించుకోవడమే బెస్ట్. ఎందుకంటే పూర్వం మన గ్రామాల్లో బడి గుడి ఈ రెండే మెయిన్గా ఉండేవి. ఎవరైనా గుడికి భక్తులు వెళ్ళేవారు, బడికి వచ్చి మాస్టర్గా అంతే రెస్పెక్ట్ ఇచ్చేవారు. ఈ మధ్యలో కొంత గ్యాప్ వల్ల దూరం అయింది, దాంతో ప్రభుత్వ విద్యా వ్యవస్థ తగ్గింది. కానీ ఈ రోజున మనం ఆ ర్యాపోర్ట్ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా మన మీద నమ్మకం పెరుగుద్ది, ఎక్కువ మంది జాయిన్ అవుతారు. ఇది బెస్ట్ టీచర్ అవార్డు 2023లో వచ్చింది. అసలు ఈ టైంలో మీ ఫీలింగ్ ఎలా? అంటే ఎప్పటి నుంచో, అంటే అప్పటికే నేను 2-3 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేసి అప్లై చేస్తున్నా, రకరకాల కారణాల వల్ల మిస్ అయ్యి
ఆ సంవత్సరం అవార్డు అనౌన్స్ చేసిన తర్వాత చాలా ఉద్యోగం వచ్చినప్పుడు ఆనందపడిన ఆనందానికి మించి ఆనందం నేను పొందడం జరిగింది. ఆ, ప్రత్యేకించి ప్రవీణ్ ప్రకాష్ గారు కూడా దగ్గరికి వచ్చి, అప్పుడే విద్యాశాఖ కమిషనర్ గారు దగ్గరికి వచ్చి మరి పలకరించి అన్ని విషయాలు అడిగి, అలాగే బొత్స సత్యనారాయణ గారు కూడా చక్కగా మాట్లాడటం, ఇవన్నీ మనం చేసిన దానికి గుర్తింపు, అదొక ఆనందంగా నేను ఫీల్ అయ్యాను. దీంతో పాటుగా దీనికన్నా మించిన ఆనందం ఏంటంటే, ఇది వచ్చిన వెంటనే మా పాఠశాలలో మా గ్రామస్తులు కూడా చిన్న సన్మానం చేయడం, అది మరింత ఆనందాన్ని ఇచ్చింది మా పిల్లల మధ్యలో. మన ప్రభుత్వ పాఠశాలలో ఏమైనా ఈ మార్పు తీసుకొస్తే బాగుంటుందా అనేది ఏమైనా ఉందా? ఇప్పుడు దాకా ఉన్న మార్పులు అయితే బాగున్నాయండి. ఎందుకంటే ఆన్లైన్ వ్యవస్థ కానీ, లేదా టీవీలు ఇవ్వడం కానీ, ఐఎఫ్టీ ప్యానల్ ఇవ్వడం కానీ, కంప్యూటర్స్ అరేంజ్ చేయడం కానీ, ఇవన్నీ బాగా ఉపయోగపడుతున్నాయి. సో వాటిని పిల్లలు ఉపయోగించుకునేలాగా ఎక్కువ అవకాశం కల్పించేలా మనం ఇవ్వాలి. అది ఇస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Thanks అండి. కార్యక్రమానికి వచ్చి మాకు ఎంత సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. ఇంత చక్కగా నా 24 సంవత్సరాల ప్రభుత్వ ఉపాధ్యాయ జీవితంలో కానీ, అంతకుముందు 6 ఏళ్ళు పనిచేసిన జీవితంలో కానీ ఉన్న సంఘటనలన్నీ మరొకసారి నెమరు వేసుకునే అవకాశం కల్పించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్. ఉపాధ్యాయుల్ని మేము గుర్తించాలి, ఎందుకంటే ఉపాధ్యాయ వృత్తిలో చాలా మంది వ్యక్తులు ఉదయించే సూర్యులకి మీలాంటి వాళ్ళు చాలా అవసరం సార్. అందుకోసమే ఉపాధ్యాయ వృత్తిలో గొప్పగా ఉన్నత స్థాయికి వెళ్ళిన ప్రతి ఉపాధ్యాయుని మేము ఈ ప్రోగ్రాం ద్వారా కలుస్తాం సార్. తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.